ఓం శ్రీ గురుభ్యో నమః. ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠ అని వేదం చెప్పింది. ఈ విశ్వానికి స్థిరత్వం, దాని అస్తిత్వం ధర్మం మీదనే ఆధారపడి ఉంది. ప్రేరణ శక్తియే దేవుడు. ఈ విషయంగా మనం ఇవాళ సవిస్తారంగా చెప్పుకుందాం. సాధారణంగా మానవులను వేధించే ప్రశ్నలు ఏంటంటే, దేవుడు మనకి కనపడతాడా, కనపడి ఏదైనా చెబుతాడా, దేవుని కృప అంటే ఏమిటి మొదలైనవి. అయితే ఈ ప్రశ్నలకి కొందరు సామాన్య మానవుని మోసం చేయడానికి కొందరు తయారు చేసిన కల్పనే దేవుడు అని తప్పుగా సమాధానం ఇస్తారు. వాస్తవంగా భగవంతుని కృప అంటే ఏమిటో మన పూర్వీకులు చక్కగా వివరించారు. నదేవా దండమాదాయ రక్షంతి పశుపాలవత్ యం హి రక్షితుమిచ్చంతి బుద్ధ్వా సంయోజయంతి తం. పశువుల కాపరి చేతిలో ఉన్న కర్రతో పశువులను కాసినట్టుగా భగవంతుడు వెంట వెంట తిరుగుతూ మనల్ని కాయడు. మనం సత్కర్మలను ఆచరించడానికి తగిన బుద్ధిని పుట్టిస్తూ ఉంటాడు. మనం ఆచరించే ప్రతి పనికి వెనుక ఓ ప్రేరణ అనేది ఉంటుంది. ఆ ప్రేరణ కారణంగా తీవ్రమైన ఆసక్తి ఏర్పడుతుంది. అలాంటి ప్రేరణ లేకపోతే ఎవ్వడు ఏ పని చెయ్యడు. పని చేయాలనే ప్రేరణ ఎక్కడ నుండి కలుగుతుందనే ప్రశ్నకు భగవంతుడి నుండి అనేదొక్కటే సంతృప్తికరమైన సమాధానం. భగవంతుని ప్రేరణ లేకపోతే మంచి పనులు చెయ్యాలనే కోరిక మనకెలా కలుగుతుంది? అయితే కొంతమంది మనల్ని సత్కర్మలు ఆచరించడానికి భగవంతుడి నుంచి ప్రేరణ లభిస్తే మరి దుష్కర్మలకు ప్రేరణ ఎవరి నుండి కలుగుతుంది అని ప్రశ్నిస్తూ ఉంటారు. దీనికి సమాధానం, దుష్కర్మలకు కూడా ప్రేరణ భగవంతుని నుండే లభిస్తుందని. అయితే మనం చేదు పనులు చేయాలను భగవంతుని ఉద్దేశమా అంటే, మనం పరమోన్నత స్థానంలో ఉంచి భక్తి శ్రద్ధలతో కొలిచే భగవంతుడు మన చేత చెడు పనులు చేయించడం ఏంటి అనే ప్రశ్నలకు సమాధానాన్ని కనుక చూస్తే ఇలా చెబుతున్నాయి. గత జన్మలలో చేసిన చెడు పనుల ఫలాన్ని నీవే అనుభవించాలి. కాబట్టి ఆ ఫలాన్ని అనుభవించడానికి అవసరమైన పనులు చేసే విధంగా ప్రేరణను కలిగిస్తాడు. అందువల్ల ఈ విషయంలో భగవంతుని బాధ్యత ఏమీ లేదు. ఆయన్ను నిందించాల్సిన పని లేదు. పూర్వ జన్మల కర్మ ఫలాన్ని అనుభవించడానికి మళ్ళీ మళ్ళీ జన్మలెత్తడం అనాది కాలం నుండి వస్తూనే ఉంది. వేదవ్యాసుల వారు తమ బ్రహ్మసూత్రాలలో, శ్రీ శంకర భగవత్పాదులు తమ బ్రహ్మసూత్ర భాష్యంలో ఈ సంసారం అనాది నుండి ఉన్నదనే విషయాన్ని స్పష్టం చేశారు. అందుచేత అనాది ఆయన ఈ సంసారంలో పూర్వజన్మల కర్మఫలాన్ని అనుభవించటం అనే భావనలో దోషం లేదు, అది శాస్త్ర విరుద్ధము కాదు అని నొక్కి వక్కాణించటం జరిగింది జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ భారతీ తీర్థ. ఒక్కసారి ఈ శ్లోకాన్ని చూద్దాం మనం. నదేవా దండమాదాయ రక్షంతి పశుపాలవత్ యం హి రక్షితుమిచ్చంతి బుద్ధ్వా సంయోజయంత తం. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు.